Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. ఇదిగో ఈ క్రౌన్ నీ గొప్పతనానికి. థ్యాంక్ యూ రేవా. ఇలాంటి క్రౌన్లన్నీ అడవిలో ఉండే ఆది మానవులే వేసుకుంటారట. వాళ్ళందరూ చాలా దారుణమైన వాళ్ళు. అంతేకాదు వాళ్ళకి కోపం ఎక్కువట శివా. కరెక్ట్ గా చెప్పావు. వాళ్ళు నిజంగానే చాలా దారుణమైన మనుషులు. ఒకసారి మా ఊర్లో నేను వాళ్ళని కొట్టి తరిమేశాను. ఒకసారి అడవి మనుషులు మా గ్రామంలోకి వచ్చారు. ఒకసారి భోజనం అడిగారు, మేము ఇచ్చాం. కానీ తర్వాత వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తూ మొదలు పెట్టారు. నాకు కోపం వచ్చి ఇక వాళ్ళకి భోజనం పెట్టకూడదు అని అనేశాను. ఏమైంది? అప్పుడు అడవి మనుషులు చాలా కోపంగా ఉన్నారా, అందరూ మమ్మల్ని అటాక్ చేయడానికి వచ్చారు. అప్పుడు వాళ్ళు విసిరిన బాణాలన్నీ ఒక్కటి కూడా వదలకుండా అన్ని క్యాచ్ చేసేసాను. తర్వాత అన్ని బాణాలని ఒకటి చేసి ఇలాగే ఒక క్రౌన్ రెడీ చేసి అడవి రాజాకి వేశాను. తర్వాత ఏం చెప్పానో తెలుసా? ఇక ఈ గ్రామం వైపు చూడకూడదని. మళ్ళీ వచ్చారో ఇక అయిపోతారని చెప్పాను. ఆ తర్వాత ఏం జరుగుంటుంది? వాళ్ళందరూ భయపడి ఆదిని వాళ్ళ నాయకులుగా ఒప్పుకొనుంటారు. అదే కదా జరిగింది. చెప్పు యూడి. ఓ, అలా అయితే మీరు నన్ను ఎగతాళి చేస్తున్నారా? నేను చెప్పింది నమ్మకుండా నవ్వుతున్నారు. ఇలా చూడండి ఆది యూది, ఆ ట్రైబల్స్ ఏమీ చెడ్డవాళ్ళు కారు. మనం ఎలా ఊర్లో ఉన్నామో వాళ్ళు అలాగే అడవిలో ఉంటారు. హలో శివ, ఎలా ఉన్నారు మీరందరూ? లడ్డు సింగ్ గారు, మీకెందుకని ఇంత ప్రొటెక్షన్? మీరు వార్ కి వెళ్తున్నారా ఏంటి? కరెక్ట్. ఇప్పుడే మాకు న్యూస్ వచ్చింది. ఇక్కడ అడవిలో ఎవరో 10 మంది టెర్రరిస్టులు ఉన్నారట. ఎక్కడ దాక్కున్నారో తెలియదు. నేను మరియు కమాండో ఫోర్స్ కలిసి వాళ్ళని పట్టుకుని బంధించాలనేది మాకు వచ్చిన ఆర్డర్. మీరు రండి, నాకు కాస్త సహాయంగా ఉంటుందిగా. ఏం చేస్తున్నారు మిస్టర్ లడ్డు సింగ్? ఎందుకు చిన్న పిల్లల్ని పిలుస్తున్నారు? మన అడవిలోకి టూర్ కి ఏం వెళ్ళటం లేదు. మనం టెర్రరిస్ట్ ని అరెస్ట్ చేయడానికి వెళ్తున్నాం. తమాషాలు చేయకండి. వి హావ్ టు గో. కోపం తెచ్చుకోవద్దు సార్. ఓకే. లడ్డు సింగ్ గారికి మన సహాయం అవసరమని అనుకుంటాను. రండి, మనం కూడా వాళ్ళని ఫాలో చేసి వెళ్దాం. వద్దు వద్దు, మా నాన్నగారు ఇంతకు ముందే చెప్పారు, టెర్రరిస్టులు చాలా దారుణమైన వాళ్ళట. లడ్డు సింగ్ గారు మనల్ని సహాయం అడగకుండా మనం ఎలాంటి రిస్క్ చేయడం అనవసరం. ఐ థింక్ యువర్ రైట్ రేవా. సరే, ఇప్పుడు మనం ఎవరితో తలబడిపోతున్నాం? ఏలియన్స్ తోనా లేక అడవి మనుషులతోనా? ఏదేమైతేనే నాకు ఇప్పుడు ఆకలేస్తుంది. తింటాను రండి. ఒక్క నిమిషం, ఇక్కడేదో నాకు శబ్దం వినపడుతోంది. వెయిట్ ఎ మినిట్ సార్, నేను ఇప్పుడు అదేంటో కనిపెడతాను. సార్, మీరు చెప్పింది కరెక్టే సార్. ఆ టెర్రరిస్ట్ గ్రూపుల నాయకుడు ఇదిగో ఇక్కడే ఉన్నాడు సార్. నేను వాడిని వదిలిపెట్టాను సార్. నా చేతికి చిక్కాడు. వాడు ఏమవుతాడో చూడండి. అయిపోయావరా రే. ఏంటి, మా టీంనే పట్టుకుంటావా? ఏమన్నావు? సార్, వాడిని నేను రారా పోరా అన్నానని వాడికి అన్ని క్లియర్ గా వినపడుతోంది సార్. వాడి చెవు కూడా చాలా షార్ప్ గా ఉంది. లడ్డు సింగ్, ఒకసారి ఇటు పక్క తిరిగి చూడు. అలాగే అలాగే వింటాను. ముందు వాళ్ళు ఎంతమంది ఉన్నారని లెక్కెట్టుకుని తర్వాత వింటాను. మేం మొత్తం 10 మంది ఉన్నాం. లడ్డు సింగ్, ఇట్స్ మై ఆర్డర్. ఆ బైనాక్యులర్ పారేసి నా వైపు తిరిగి చూడు. అలాగే సార్. అడవిలోకి వచ్చే సింహాన్ని పట్టుకోవటం, నా ప్రదేశానికి వచ్చి నన్ను పట్టుకోవటం అనేది అంత సులభమైన పని కాదు. వీళ్ళందరినీ కట్టేసి లాక్కురండి. శివ, శివ, నువ్వే మమ్మల్ని కాపాడాలి. మమ్మల్ని టెర్రరిస్టులు పట్టుకున్నారు. తర్వాత ఇక మీదట నువ్వు ఎవరితోనూ ఫోన్లో మాట్లాడకూడదు. బయట నుంచి వచ్చి నీకెవరు సహాయం చేయబోరు. నేను ఎలా చెప్పను? ఎవరు వచ్చి కాపాడతారు? అరే రే.
మనం అందరం వెంటనే బయలుదేరి వెళ్ళాలి. లడ్డూ సింగ్ గారు వాళ్ళ టీంతో సహా టెర్రరిస్ట్ కి దొరికిపోయారు. నేను వెంటనే బయలుదేరుతాను. మీరందరూ కాసేపు ఆగాక రండి. నాకేదైనా సమస్య అంటే నేను వెంటనే మీకు కాల్ చేస్తాను. అప్పుడు మీరు ఊర్లోకి వెళ్ళి ఎవరైనా సహాయానికి తీసుకురండి. ఓకే శివ, లెట్స్ గో. హలో పిల్లలు, రండి రండి. ఎవరది? ఖచ్చితంగా భూతమై ఉంటుంది, కంటి కనిపించడం లేదు. అవును, నేను భూతాన్నే, అడవి భూతాన్ని. నేను ఎవరి కళ్ళకు కనపడను. మీ అందరినీ కొరికి తినబోతున్నాను. మీలో లావుగా బొద్దుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళనే నేను ముందుగా కొరికి తినబోతున్నాను. నేనే లావు కాను, నాకు చాలా భయంగా ఉంది. ఇప్పుడు ఆకలిస్తుంది, దయచేసి నా దగ్గరికి రావద్దు. నన్ను తినేకండి ప్లీజ్. కావాలంటే మేము వచ్చిన దారినే వెళ్ళిపోతాం. భూతాలు వద్దు వద్దు, మమ్మల్ని ఏం చేయొద్దు, మమ్మల్ని తినేయద్దు ప్లీజ్. శివ, మమ్మల్ని కూడా టెర్రరిస్టులు పట్టుకున్నారు. త్వరగా వచ్చి కాపాడు. ఇలా చూడండి, అందరినీ ఒకే రూమ్ లో బంధించొద్దు. చిన్న పిల్లల్ని సపరేట్ గా ఒక రూమ్ లో పెట్టండి. ఈ పోలీసు వాళ్ళెవరు తప్పించుకోకుండా ఉండేలా వేరే రూమ్ లో పెట్టి బంధించండి. ఆ తర్వాత ఈ లడ్డూ సింగ్ గారిని మంచి వంట చేసి నాకు తీసుకురమ్మని చెప్పండి. ఏంట్రా ఏమన్నావు నువ్వు? నేను ఒక ఇన్స్పెక్టర్ని, ర్యాంక్ లో ఉండే ఇన్స్పెక్టర్ని. లడ్డూ సింగ్ రా, నేనేం వంటవాణ్ణి కాను, తెలిసిందా? నాకు రుచిగా వంట చేసి పెట్టావంటే నేను ప్రాణాలతో వదిలిపెడతాను. వెళ్ళు, త్వరగా వంట చేయి. కూడా ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ శివ ఇక్కడుంటే ఏం చేసేవాడు? శివ ఏం చేసుంటాడు? ఇక్కడుండే తలుపులు పగలగొట్టి లోపల ఎవరుండారో వాళ్ళకి ఫ్లయింగ్ కిక్ ఇచ్చేసి అలాగే తప్పించుకుంటాడు. అయితే అందుకు రెడీగా ఉండు, మనం అదే చేయబోతున్నాం. ఏంటి నీ వల్ల అవుతుంది? ఓకే, పిలవండి ఆ టెర్రరిస్ట్ ని. ఐఎమ్ వెయిటింగ్. త్వరగా లోపలికి రండి, తలుపులు తెరవండి. ఏం జరిగిందో మీరే చూడండి. ఏమైంది? ఏమైంది మీకు? ఎందుకు ఇలా అరుస్తున్నారు పిల్లలు? ఏమైంది? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. ఏడి, నా పేరు ఏడి అంకల్. ఏం లేదు అంకుల్, నా ఫ్రెండ్ యూడీకి ఆకలేస్తుందట. కొంచెం ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవ్వగలరా ప్లీజ్? ఖచ్చితంగా మీరు అడిగింది అందిస్తాను. మీ ఇన్స్పెక్టరే వంట రెడీ చేస్తున్నాడు. అతను పూర్తి చేయగానే మీకు తీసుకొచ్చి ఇస్తాను. ఎప్పుడు మీకు భోజనం వస్తుందో అప్పుడు హ్యాపీగా మీరు తినొచ్చు, అర్థమైందా? కానీ అంతవరకు ఎటువంటి శబ్దము చేయకుండా గమ్ముగా ఉండాలి. చెప్పింది అర్థమైందా? లేదంటే నేను మీకు వేరే విధంగా అర్థమయ్యేలా చెప్పాలా? లేదు లేదు, మేము ఎవరిని పిలవము. మీరు ఒక్కసారి చెప్తేనే మాకు బాగా అర్థమవుతుంది. ఏడి, నా పేరే ఏడి అని అంటారు. ఒక ఇన్స్పెక్టర్ ర్యాంక్ లో ఉండేవాడిని ఇక్కడ వంట మాడుగా అయిపోయాను. ఒరేయ్, నేను వంట వండడానికి ఇక్కడ గ్యాస్ స్టవ్ కూడా లేదే. ఓ అన్నా, ఇక్కడ మీ దగ్గర గ్యాస్ స్టవ్ లేదా? నేను ఎలా వండను? ఏయ్,
మర్యాదగా వెళ్ళి ఏముందో దాంతోనే వంట చెయ్యి. నువ్వు అనుకున్నట్టు ఇదేమీ హోటల్ కాదు, నువ్వు అడిగినవన్నీ ఇవ్వటానికి. Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.